శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నది చతుర్ముఖ దిగ్బంధనం. 4 అఖండ దీపాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 ధృవాలకు 4 అఖండ దీపాలు వెలిగించడం, దాని చుట్టూ కూడా నల్లటి దారాన్ని మనం దిగ్బంధనం చేయడం. అదేవిధంగా చతుర్ముఖ దిగ్బంధనం ద్వారానే శని శాంతింప చేయవచ్చండి. శనిని ఇప్పుడు మీరు పాత్ర చూస్తున్నారు కదా, ఆ పాత్రలో నల్లని వస్త్రాలు, ఒక 200 ముక్కలు దానక నల్లటి వస్త్రాలు కూడా ఆ పాత్రలో దిగ్బంధనం చేశాము. ఈ నల్ల వస్త్రాలను ఒకవైపు తెల్ల ఆవాలతో మూటగట్టి, పక్కన ఇటువైపున నల్ల నువ్వులను మూట కట్టేసి ఈ 200 వస్త్రాలను ఆ పాత్రలో దిగ్బంధనం చేయడం జరిగింది. చతుర్ముఖ. మరి ఇది దేనికోసం? ఇది సుమారుగా డిసెంబర్ 20వ తారీఖు నుండి ఈ అఖండ దీపాలను వెలిగిస్తున్నాం. జనవరి 20వ తారీఖు వరకు చక్కగా మనకు నెల రోజుల పైబడే ఉండాలి ఈ యొక్క దిగ్బంధన ప్రక్రియ. ఈ దిగ్బంధన ప్రక్రియలో ఈ 4 ఫోల్స్, 4 ధృవాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ధృవాలలో కూడా అఖండ దీపాలు వెలిగించడం జరుగుతుంది. మీరు చూస్తున్నాయి అఖండ దీపాలు. అవి ఎట్టి కోశాన కూడా ఈ అఖండ దీపాలను కొండెక్కించకూడదు. దానికి సంబంధించినటువంటి ఇద్దరు పండితుల సమక్షంలో, ఒకరు 12 గంటలు, మరొకరు 12 గంటలు ఈ యొక్క అఖండ దీపాలను కాపాడుతూ జనవరి 20వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో దీంట్లో ఉన్నటువంటి వస్త్రాలను నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనైశ్చరం అని ఈ యొక్క మంత్ర జపంతో ఈ యొక్క హోమంలో గనక ఈ యొక్క వస్త్రాలను, ఈ నలుపు రంగు ఈ యొక్క వస్త్రాలను కనుక మనం వేసినట్టయితే శని 30 సంవత్సరాల దాకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ గురికి చేయనివ్వడు. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశులు, 3 రాశులలో జన్మించినటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి గొప్ప వరం ఆ భగవంతుడు కల్పించాడు. కాబట్టి శని నిత్య జీవితంలో శని ప్రభావం వలన మనకు అనేక రకమైనటువంటి సమస్యలు వాటిల్తూ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు రాక, విభేదాలు వచ్చేసి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం, ఆస్తి తగాదాల రూపంలో ఇబ్బందులు పడడం, రుణబాధలు కలిగి ఉండడం, విదేశాలకు వెళ్ళాలన్న ఒక కళ నెరవేరకపోవడం, వ్యాపారంలో నష్టాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా శని మనకు నెగిటివ్ ప్రభావం కలిగించినట్టయితే ఇలాంటి సమస్యలు వస్తాయి. మరి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నటువంటి ఈ 5 రాశులకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, కుంభరాశిలోకి శని 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇల్లైనటువంటి కుంభరాశిలోకి రావడం జరిగింది. అప్పుడు నేను చెప్పేది ఒకటేనండి, 12 రాశులకు ఎప్పుడైనా శని ప్రభావం అనేది కూడా పడుతూనే ఉంటుంది. అర్ధాష్టమ శని రూపంలో కానీ, అష్టమ శని రూపంలో కానీ, ఏలినాటి శని రూపంలో కానీ, ఏదో కారణం చేత మనకు శని ప్రభావం ఉంటూనే ఉంటుంది. అందులో రవికి సంబంధించినటువంటి నంబర్లలో జన్మించిన వారు, 1వ తారీఖు, 10, 19, 28వ తేదీలలో పుట్టినటువంటి వారు, వీరికి కూడా శనికి బద్ధ శత్రువు తన తండ్రి. మనకు శని భగవానుడి ఒక తండ్రి గారైనటువంటి సూర్య భగవానుడికి 2 కుమారులు, ఒకరు యముడు, మరొకరు శని భగవానుడు. మరి ఇద్దరిని ఒకేలా చూడడు మనకు సూర్య భగవానుడు. ఎందుకంటే శని భగవానుడు అందవిహీనంగా ఉండడంతోనే తనని దూరం పెట్టడం జరుగుతుంది. దాన్ని ఒక కొడుకుకు మంచిగా చూసుకోవడం, ఇంకొక కొడుకును మంచిగా చూసుకోకపోవడం వలన శనీశ్వరుడు తండ్రిపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, శని భగవానుడిని కనుక మనం స్మరించుకుంటూ ఈ యొక్క శని హోమంలో కనుక మీరు ఆన్లైన్లోనే మీ ఇంటి దగ్గర నుండే మీరు శని హోమాన్ని మీరు తిలకించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మీకు వీడియో కూడా పంపించడం జరుగుతుంది. ఆ రోజు నల్ల చీమలకు చక్కెర వేసి, నల్ల ఆవులకు అరటిపళ్ళు కనుక తినిపించినట్టయితే శని మీ యందు తప్పకుండా అనుగ్రహం కురిపిస్తాడని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.